నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. సింగయ్య మృతి కేసులో విచారణ అవసరమన్న కారణంతో ఈ నోటీసులు జారీ చేశారు. జగన్ నివాసానికి చేరుకున్న పోలీసులు అధికారికంగా నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కీలకమైన ఆధారంగా భావిస్తున్న ప్రమాదానికి కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సార్ ఆగండి సార్ జగన్మోహన్ రెడ్డి గ్రామాన్ని నల్లపాడు పోలీసులు స్వాధీనం ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సార్ ఆగండి సార్ జగన్మోహన్ రెడ్డి గ్రామాన్ని నల్లపాడు పోలీసులు స్వాధీనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994 నుండి 2004 వరకు టీడీపీ అధికారంలో, 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ అధికారంలో, 2014 నుండి 23 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ఇప్పుడు 2023 నుండి వచ్చే 33 వరకు తెలంగాణ రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతిలోనే ఉంటుందన్నారు. వరుసగా 10 ఏళ్లు కాంగ్రెస్ పాలన సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి తమపై నమ్మకాన్నుంచారని, ప్రభుత్వం నడిపే విధానం అదే నమ్మకాన్ని నిలబెడుతుందని చెప్పారు. తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, ఆపై మరోసారి మెజారిటీతో విజయం సాధిస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీ నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టలేదని, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదని చంద్రబాబు చెప్తుంటే వాస్తవానికి అతికిదైన నిర్ణయాలు తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ది సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకునేలా కేంద్రానికి వెసులుబాట్లు కల్పించారని తెలిపారు. ఇది తాకట్టు పెట్టడానికంటే పెద్ద పాపమని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రజలకు భారం వేసే విధంగా అప్పుల పాలసీలు అమలయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేగుతోంది. 3,429 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు. దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి?
ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు, పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసన తెలంగాణ గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాలనను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజల అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పీఏసీ నివేదికల్లో ఇది స్పష్టమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విన్నపాలు, హామీలను పాటిస్తూ ప్రజాభిమతాన్ని గెలుచుకున్న పాలన ఇదన్నారు. అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సమతుల్యంగా అమలవుతున్నాయని వివరించారు. భట్టి వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపగా ప్రతిపక్షాలపై తిరుగుబాటు వ్యాఖ్యలుగా మారాయి. ఏడాదిన్నర పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం పైన సుదీర్ఘంగా చర్చించడం, ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని తయారు చేసి ముందుకు వెళ్లవలసిందిగా ఈ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎట్ ఆల్ లెవెల్స్, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంథనింగ్ చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంపూర్ణంగా చర్చించి ఒక నిర్ణయం కూడా వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగా ముందు పోవాలో కూడా వారికి సూచించడం జరిగింది. పోతే వాటితో పాటు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరాల కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఇస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో నిన్నటికి నిన్న మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈ రోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయల్ని 1,49,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించింది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దానికి కూడా అభినందన. మరీ ముఖ్యంగా సన్న బియ్యం ఈరోజు ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి, అట్లాగే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లుగా అధికారంలోని లేని జగన్ ఇప్పుడు సంప్రదింపుల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. ప్రజల ముందుకు ఒక్కసారిగా కూడా రాని వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా రాజకీయ చైతన్యం పొందినట్టు నటించడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో కుంభకోణాల్లో చిక్కుకుని ఓటమి పాలైన జగన్ ఇప్పుడు తిరిగి ప్రజల ప్రేమ కోసం వస్తున్నట్టు నటిస్తున్నారని మండిపడ్డారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్లకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క రోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్లారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకుని వెళ్లారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివవాద్ అభివృద్ది పరంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది కాలంలో పార్లమెంటు పరిధిలో రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం, రోడ్ల అభివృద్ది, ఆటో నగర్లో లారీల ప్రవేశ సులభతరం వంటి చర్యలు చేపట్టామన్నారు. దుర్గాగుడి వద్ద భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొండ ప్రాంతాల్లోని నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభివృద్ది పనుల వివరాల నివేదికను ఒక పుస్తక రూపంలో విడుదల చేశారు. ప్రజల మద్దతుతో ఇంకా ఎక్కువ అభివృద్ది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఎందుకన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబీ, ఓల్డ్ రాజేశ్వరరావుపేట దగ్గర ఒక ఆర్ఓబీ, కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్. వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం, వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయనపాడులో కానీ కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది. లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 6 లేన్ చేయాలని ప్రభుత్వం తలంచింది. కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తారని అధికారులు చెబితే వారితో పోరాడి 3 రోజుల క్రితమే గొల్లపూడి వరకు 6 లేన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకు ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం, తప్పకుండా చేస్తాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నూతనంగా ప్రారంభమైన ఎస్ఎవ్లీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కింది స్థాయి నుంచే ప్రతిభావంతులైన సెల్ఫీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని అన్ని విధాలా ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ, ఇక్కడున్న మా శాసన సభ్యులు గాంధీ గారే గానీ సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు క్రీడా పాలసీ లేదు. ఆ పాలసీని కూడా నిన్ననే కేబినెట్ లో ఆమోదం పొందడం. దీని ముఖ్య ఉద్దేశం చిన్ననాటి నుంచి కూడా క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలి. తద్వారా రాబోయే కాలంలో ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలి. అదేవిధంగా వివిధ క్రీడల పట్ల అనేక కాంపిటీషన్స్ లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు మెడల్ సాధించాలి. మన తెలంగాణకు వన్నె తెచ్చే సెల్ఫీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని అన్ని విధాలా ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ, ఇక్కడున్న మా శాసన సభ్యులు గాంధీ గారే గానీ సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు క్రీడా పాలసీ లేదు. ఆ పాలసీని కూడా నిన్ననే కేబినెట్ లో. రెంటపాలలో జరిగిన జగన్ పర్యటన సమయంలో సింగయ్యను కారు నిలిపేసింది కాదు అని
వీడియోపై వైసీపీ నేతలు కల్పితమని ప్రచారం చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. సింగయ్య మరణంపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. వాస్తవం కాకపోతే ఆ వీడియో కల్పితమని నిరూపించగలరా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు విలువలేని రాజకీయ ప్రచారంగా మారిందేంటి, ఎంత దారుణమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, విచారణ తేడా లేకుండా జరగాలని డిమాండ్ చేశారు. దానికి డ్రైవరే బాధ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధమైన పరిస్థితిని ఇష్టం వచ్చినట్లు మీరు జనాల్ని తరలించడం కానివ్వండి, మీకు పర్మిషన్ లేదు. ముందు పర్మిషన్ లేకోకుండా అన్ని వేల మందిని తీసుకురావడం తప్పే కదా అది. సో అటువంటి పరిస్థితిని అంటే పర్మిషన్ లేని చోట కూడా మీరు నిర్వహించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీరు అసలు అది నిర్వహించకపోతే అటువంటి ఇన్సిడెంట్ జరగదు కదా. ఏ ఉద్దేశంతో అయితే మీరు అక్కడికి ప్రయాణం పెట్టుకున్నారో ఆ ఉద్దేశాలను పక్కకు తీసేసి మీ బలప్రయోగం కోసం, మీ కర్కశత్వాన్ని ప్రదర్శించడం కోసం రపరప నరికేస్తాను, లేకపోతే ఎవడైనా రాని తొక్కేస్తాను, మీ పదజాలాన్ని, మీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మీరు అక్కడ వాడుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు అటువంటి ర్యాలీలు నిర్వహించాలి. ఒకవేళ వెనకాల అంబులెన్స్ వచ్చింది, మీరు మీ కార్యకర్తల్ని ఆదేశించి వారికి దారి ఇమీడియట్గా ఇవ్వాలి. ఈరోజు మీరే చెప్తున్నారు దారి ఇవ్వకపోవటం మూలంగానే ఒక ప్రాణం పోయిందని చెప్పేసి. దానికి కారణం ఎవరు? సో దానికన్నిటికీ బాధ్యత వహించాలి కదా. ఎందుకు అవసరం ఏంటి అసలు ఈరోజు? లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, లేదా వారు జరిగితే దానికి డ్రైవరే బాధ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధమైన పరిస్థితిని ఇష్టం వచ్చినట్లు మీరు జనాల్ని తరలించడం కానివ్వండి, మీకు పర్మిషన్ లేదు. ముందు పర్మిషన్ లేకోకుండా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. సంభోనిపేటలో నివాసముంటున్న పులి శీతల్ అనే మహిళ స్పిరిట్లో ప్రమాదకర ఎసెన్స్లను కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోనే క్యాపింగ్ యంత్రంతో మద్యం సీసాలను సిద్దం చేసి అమలాపురం ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు దాడి చేసి 130 లీటర్ల స్పిరిట్, మద్యం సీసాల క్యాపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నకిలీ మద్యం దందా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ మద్యానికి కావలసిన ముడి సరుకైన 130 లీటర్ల స్పిరిట్, క్యాప్స్, తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ ని కనుగొని సీజ్ చేయడం జరిగింది. రోషిని శీతల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్ గా విచారించగా ఈయన ముఠా సభ్యులు తయారు చేసి సరఫరా అమలాపురం ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యులు కూడా అరెస్ట్ చేశారు. ఏదైనా తక్కువగా మద్యం వస్తా ఉంది, కాస్ట్లీ లిక్కర్ అని చెప్పి మోసం చేసి అమ్మే ముఠాలు బయట చలామణి జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేసి వారి మద్యం కొనుగోలు చేయాలని ప్రజలకి సూచించడం జరిగింది. ఈ మిషన్, ఈ స్పిరిట్ అంతా తయారు చేసి పక్కన అమలాపురంకి సరఫరా చేస్తున్నారని చెప్పారు ప్రిలిమినరీగా. మీరు ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసి టీడీపీ భవన్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నిర్వహించిన యోగా డే గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. విశాఖ నగరానికి మంచి పేరు రావడానికి చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని పూర్తిగా నాశనం చేసిందని, శుక్రవారాలంటే ప్రజలు భయంతో జీవించాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అభివృద్ది, శాంతి భద్రతలు ప్రణాళికాబద్దంగా కొనసాగుతున్నాయన్నారు. కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన స్పీచ్ గాని వారు అభిప్రాయం వెల్లడించారు. అదే ప్రేమాభిమానాలు గత 1 year నుంచి మనకి చూపించడంతో రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా జరిగింది. ఈ రోజు మనం అందరం కూడా మరోసారి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్రని ఉత్తుత్తు ఆంధ్రగా తయారు చేసిన వైసీపీ ఒక 1 year లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఆ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అద్భుతంగా ఒక గ్రోత్ సెంటర్ గా అభివృద్ధిలో తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యోగాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఒక ఖర్చు పెట్టని చెప్పేసి ఏదో ఒక ప్రకటన చేసి చూస్తున్నాం. అసలు ఈ రోజు ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి, విశాఖ వైపు చూస్తే ఆనందపడితే,
తెలుగు వాడు ఎక్కడున్నా సరే గర్వపడే రోజు ఇది. తెలుగు ప్రజలందరూ కూడా గౌరవించే రోజు. ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రంలో అద్భుతమైన ఈవెంట్ జరిగి ప్రతి ఒక్కరు కూడా సుభాష్ యోగా పైన ఎంత అద్భుతమైన ఆలోచనలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు తగ్గట్టుగా అందరూ. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ టీడీపీ నేత వేజండ్ల కిషోర్ బాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2020 నుండి 24 వరకు తన ఫోన్ను ట్యాప్ చేశారని, ఆ సమాచారం ఆధారంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు వేధింపులకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కదలికల్ని పక్కాగా గమనిస్తూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ఎన్నికల సమయంలో జరిగిన సంభాషణను కూడా రహస్యంగా తెలుసుకున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా కుట్రపూరితంగా జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్పై తనకు నమ్మకముందని, న్యాయం జరుగుతుందన్న ఆశ వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ రేగుతోంది. పాల్పడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలాగా మాట్లాడుతున్న వాళ్ళని ఫోన్లు వినడం అనేది అత్యంత హేయం, అత్యంత నీచమైన ఇదన్నమాట. దీన్ని మేము ఖండిస్తూ దీన్ని తగు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, వారికి సహకరించిన ప్రభుత్వ అధికారుల మీద కూడాను తగు విచారణ చేయాల్సిందిగా నేను కోరుకుని వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి విచారణ జరిపించండి. బహుశా మీకు ఇది పాతది కాబట్టి కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉండాల్సిన ఇంత నీచమైన చర్యగా పాల్పడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా. నటుడు నవీన్ చంద్ర జూన్ 13వ తేదీని తన జీవితంలో అద్భుతమైన రోజుగా అభివర్ణించారు. ఆ రోజే తన 3 సినిమాలు విడుదలైన విషయాన్ని వెల్లడించారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన షో టైమ్ అనే చిత్రంలో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన నవీన్ చంద్ర, నేను బళ్ళారి లాంటి ప్రదేశం నుంచి వచ్చినా నన్ను తెలుగు సినీ పరిశ్రమలో నిలబెట్టింది ప్రేక్షకులే. విజయం వచ్చినా వైఫల్యం వచ్చినా ఎప్పుడూ ఈ పరిశ్రమలోనే కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటలు సినీ ప్రియుల హృదయాలను తాకాయి. గారు ప్రెజెన్స్ అండ్ కిషోర్ గారి ప్రొడక్షన్ లో మా చంద్ర గారు అండ్ మిత్ర గారు ప్రొడక్షన్ అంతా చూసుకుంది సార్ వాళ్ళే. మంచి కాంటెంట్ ఉంటే పొలిమేర 2 కూడా ఏమి పెద్ద కాస్టింగ్ కాదు, పెద్ద ప్రొడక్షన్ కాదు. మంచి స్టోరీ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది మాకు. అందుకే నేను అలాంటి స్క్రిప్ట్స్ని ఎక్కువ చేయాలని కోరుకుంటాను. సో ఈ ఫిల్మ్ని కూడా అరే ఓటీటీలో చూసాక అరే థియేటర్లో మిస్ అయ్యామే, అనవసరంగా వెళ్ళలేదే అని ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ థియేటర్కి వచ్చి మీ టైం అండ్ మీ మనీ ఇన్వెస్ట్ చేసి చూడండి. కంప్లీట్ పైసా వసూల్ మూవీ ఇది. ఫ్యామిలీ అన్న ఒక కాన్సెప్ట్ని మన ఇండియన్ కల్చర్లో ఎంత రూటెడ్ అనేది మనందరికీ తెలుసు. సో ఆ కాన్సెప్ట్ని ఓన్ చేసుకునే ఫ్యామిలీ. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.